పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 29వ వచనం నుండి 3వ అధ్యాయం 6వ వచనం వరకు. సువార్త పట్టణం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుండి 34వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుటను చూసి, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒకడు రానున్నాడు. ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వమే ఉన్నవాడు అని నేను పలికింది ఈయన గూర్చియే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మమునిచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మపావురం మండలం నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుటను చూసి తిని, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిస్మమునిచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయన ఏ పవిత్ర ఆత్మతో జ్ఞాన స్నానము ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయన ఏ దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని సాక్ష్యమిచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి ఈ యొక్క దివ్య వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా, యేసు దేవుని గొర్రెపిల్ల, మనమందరం దేవుని బిడ్డలం అని యోహాను తన లేఖలో రాశాడు. దేవుని ప్రేమ వలనను క్రీస్తుపై మన విశ్వాసం వలనను మనం దేవుని బిడ్డలుగా రూపొందించబడ్డాం. దేవుని బిడ్డలుగా మనకు దేవుని దర్శించే భాగ్యం కలుగజేయబడింది. కానీ ఏ విధంగా దేవుడు పాపరహితుడుగా ఉన్నాడో, అలాగే మనం పాపానికి దూరంగా ఉన్నప్పుడే ఆయన దర్శనం కలుగుతుంది. దేవుని బిడ్డలం కనుక మనం దైవ కుటుంబంలో భాగమవుతూ ఉన్నాం. ఆ భాగాన్ని మనం కోల్పోకూడదు. అందుకే దేవుడు మనలను తన రూపంలో తనలాగే సృష్టించాడు. ఈనాటి సువార్తలో స్నాపకుడు యోహాను యూదులకు యేసుని దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేశాడు. యేసు కొరకు సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా జన్మించిన చివరి ప్రవక్త పునీత యోహాను. యోహాను యేసు ఎవరో అంతకు ముందు ఎరుగకుండెను. యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయనపై దిగి వచ్చినప్పుడు, దేవుని స్వరం వినిపించినప్పుడు యోహాను ఆయనే యేసు అని తెలుసుకున్నాడు. అదే విశ్వాసంతో ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుడు గొర్రెపిల్ల అని యేసుని యూదులకు తెలియపరిచాడు. అంతేకాదు, యేసు తనకంటే శ్రేష్ఠుడని, ఆయన తాను జన్మింపక పూర్వం నుండి ఉన్నవాడని ప్రకటించాడు. యోహాను అగ్ని సాక్షిగా సువార్త ప్రకటించుటకై అగ్ని వలె మండెడివాడు. యేసు యోహాను గూర్చి యూదులకు తెలిపిన మాటల్లో యూదులు అతడు చెప్పిన సాక్ష్యమును అంగీకరించారు. ఈనాడు మనం పరమ పవిత్ర యేసు నామకరణ పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన నామంలో మనం చేసే ప్రతి ప్రార్థన, చేసే ప్రతి విన్నపం అంగీకరించబడుతుంది, దీవెనలు పొందుతుంది. యేసు నామంలో రక్షణ, యేసు నామంలో స్వస్థత, యేసు నామంలో దీవెన, యేసు నామంలో విమోచన, యేసు నామంలో క్షమాపణ, యేసు నామంలో కృప. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ నామమున కంటే వేరొక నామము ఇవ్వబడలేదని మరి పునీత పేతురు గారి లేఖలో వివరించడం జరిగింది. ఎందుకు ఈ నామానికి అంత శక్తి అంటే, ఆ నామం దేవుని యొక్క నామం. ఆ నామం పవిత్రమైన నామం. ఆ నామం రక్షణనిచ్చే నామం. ఆ నామం ఆదరణను వసగే నామం. అటువంటి నామాన్ని
అనుదినం ధ్యానించుదాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆ నామాన్ని జపించడం ద్వారా మన హృదయాలు, మన జీవితాలు ధన్యమవుతాయని నమ్మటం చాలా శ్రేయస్కరం. మరి ఆ నామంలోనే మనకి రక్షణ, విమోచన, పరలోకం. మరి అటువంటి నామాన్ని, ఆ యేసయ్యను పదే పదే ధ్యానించుదాం. ఆయన జీవిత విశేషాలను పఠనం చేద్దాం. బైబిల్ని చదువుదాం. ఈ 2026 సంవత్సరం ఒక దీవెనకరంగా మార్చుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.